హలో ఎవ్రీవన్, మీరు చూస్తున్నారు వేదిక బ్యాక్గ్రౌండ్ మ్యాథ్స్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మల్టిప్లికేషన్ ఆఫ్ కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే కాన్సిక్యూటివ్ అంటే పక్కపక్కనే ఉన్నటువంటి నెంబర్స్ని మల్టిప్లై చేయడానికి అనేది చెప్పడానికి ఈరోజు మనం ఒక టాపిక్గా ఎన్నుకున్నాం మన ఛానల్లో. అదేంటంటే కాన్సిక్యూటివ్ మీన్స్ 12 into 13 పరిశీలిస్తే ఈ రెండు పక్కపక్కనే ఉన్నటువంటి రెండు నెంబర్ల యొక్క మల్టిప్లికేషన్. అలాగే 35 into 36 కూడా సేమ్, పక్కపక్కనే ఉన్నటువంటి నెంబర్స్ మల్టిప్లికేషన్. ఇవన్నీ అలాంటివి ఎన్నుకున్నాం. అంటే అర్థం ఏంటంటే ఇవి చేయడానికి మామూలుగా అన్ని మెథడ్స్ ఉపయోగించుకోవచ్చు. మనకి ఏది ఈజీగా ఉంటుందో ఆ మెథడ్ని ఉపయోగించడం కోసం ఇక్కడ ఇంకొక మెథడ్ని మనకి చెప్పబోతున్నాను. అదేంటంటే ఇక 12 into 13 అనేటప్పటికి 12 into 13ని 12 + 1గా రాసుకుంటే ఇప్పుడు మనకి ఇక్కడ 12 into 12 అలాగా మల్టిప్లై చేసుకోవచ్చు. 12 into 12 ఏమవుతుందంటే 12 square ప్లస్ 12 into 1 12 అవుతుంది. అంటే దీని అర్థం ఏంటి, 12 into 13లో చిన్న నెంబర్ స్క్వేర్ చేసి మళ్ళీ అదే నెంబర్ని యాడ్ చేస్తే ఆన్సర్ సరిపోద్ది అనేటటువంటి కాన్సెప్ట్ని ఇక్కడ మనం చెప్పబోతున్నాం. అంటే ఇక్కడ స్క్వేర్స్ గురించి తెలిసినప్పుడే ఇది ఈజీ అవుతుంది. అంటే 12 square 144 + 12 156 అవుతుంది. అంటే 12 square అనేది మనకు తెలుసు కాబట్టి ఇక్కడ ఈజీ అవుతుంది. అదే తెలియనప్పుడు క్యాలిక్యులేషన్ చేయాలంటే ఇది పెద్ద మెథడ్ అవుతుంది కాబట్టి దీన్ని పక్కన పెట్టేయడం చాలా ఉత్తమం. ఇక్కడ చూడండి, ఇంకొక ఎగ్జాంపుల్ మనం పరిశీలిస్తే ఇక్కడ 12 into 13 తీసుకున్నాం మనం. ఇక్కడ అంటే 12 square అనేది మనకి తెలిసినప్పుడు మాత్రమే ఈ మెథడ్ను ఉపయోగించండి. అలాగే ఏదన్నా సరే ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ మనం పరిశీలిద్దాం. 18 into 19 ఇది కూడా కాన్సిక్యూటివ్ నెంబర్సే కాబట్టి 18 square + 18 అని రాసేయచ్చు కదండి. పైన రాసినట్టుగా చూడండి, 12 into 13 అంటే 12 square + 12 రాసాం. అలాగే 18 square + 18 అని రాయొచ్చు. 18 square కూడా ఇక్కడ తెలుసుంటేనే ఇది ఈజీ. 18 square అంటే 324 అవుతుంది. అప్పుడు మనం రాసేయడం 18 కలిపేయడం చాలా ఈజీ అవుతుంది, అంతే కదా. అలా తెలియనప్పుడు మళ్ళీ క్యాలిక్యులేషన్ పార్ట్ పెద్దది తీసుకోవడం, మళ్ళీ కలపడం అన్నీ ఎక్కువైపోద్దండి. అంచేత 324 + 18 యాడ్ చేసుకుంటే 342 మనకి లభిస్తుంది. ఈ విధంగా అంటే స్క్వేర్స్ తెలిసినప్పుడు మాత్రమే ఇది ఈజీ అవుతుంది. ఇదే కాన్సెప్ట్ని మనం కొనసాగించుకుంటూ ముందుకెళ్దాం. అంటే స్క్వేర్స్ తెలిసినప్పుడు మాత్రమే ఈ మెథడ్ని ఉపయోగించండి. అదర్వైజ్ మీకు ఏది ఈజీ మెథడ్ ఉంటే అదో అనుకోండి. ఇక్కడ 25 into 26 అంటే 25 square + 25 అని రాసుకుంటాం. 25 square అనేది 625 అని తెలుసు కాబట్టి దానికి 25 యాడ్ చేసుకుంటే 650 వస్తుంది. చూసా, 25 square తెలిసింది కాబట్టి చాలా ఈజీ. అలాగే నెక్స్ట్ 35 into 36 తీసుకుంటే దీన్ని ఎలా రాస్తాం, 35 square + 35గా మనం రాస్తాం. 35 square కూడా మనకి తెలిసిందే, 1225 ప్లస్ ఇక్కడ 35 యాడ్ చేసుకోండి అంతే. 35 యాడ్ చేసుకుంటే మనకు వచ్చే ఆన్సర్ వచ్చి 1225 + 35. ఈ రెండు యాడ్ చేసుకుంటే 25కి 35 కలిపి యాడ్ చేసుకుంటే 1260 అనేటటువంటి ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు ఇంకొక నెంబర్ తీసుకుందాం, ఇంకో ఎగ్జాంపుల్. 42 into 43 మనం పరిశీలిస్తే 42 square + 42 అని రాసినప్పుడు 42 square యొక్క ఆన్సర్ మనకి ఈజీగా అంటే తెలిసినప్పుడు చాలా తెలియకపోతే కష్టం అవుతుంది. 1764 వస్తుంది ప్లస్ 42 అని రాసుకుంటాం. అయితే 42 square 54 square ఇలాంటివన్నీ కూడా మనం ఎలా చేయాలి అంటే మనకి ఈ స్క్వేర్లు తెలిసినప్పుడు చేయాలి. స్క్వేర్లు ఎలా చేయాలనేది మనకి డిస్క్రిప్షన్లో వీడియో ఉంది, ఆ వీడియోను కూడా చూడండి. స్క్వేర్స్ ఎలా కట్టాలనేది తెలుస్తుంది. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 54 into 55 కూడా 54 square + 54 అని రాసుకుంటాం. 54 square అంటే 25 + 4 29
2916 అనేది 54కి స్క్వేర్ అవుతుంది. 2916 ప్లస్ 54 యాడ్ చేసినట్టయితే మనకు వచ్చే ఆన్సరు ఆ రెండు యాడ్ చేయండి, వచ్చిన ఆన్సర్ని వేసుకోండి, ఈజీ అవుతుంది మీకు. ఓకే, అలాగే మిగతా వాటిని కూడా మనం పరిశీలించవచ్చు. ఇక్కడ ఒకసారి పరిశీలిస్తే 54 స్క్వేర్ 2916 వచ్చింది, 54 యాడ్ చేసుకుంటే 2970 వచ్చింది. ఓకే, మిగతా వాటిని పరిశీలించండి. థ్యాంక్ యూ అని ఉండాలి.